తెలంగాణలో ఎన్డీఏ కూటమికి సువర్ణ అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ హామీల విషయంలో ఇప్పటి వరకు 50%, అది కూడా హామీల్లో కొంచెం కొంచెం చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ అది టీడీపీ రావడానికి స్కోప్ ఉంది, కానీ ఒంటరిగా పోటీ చేసే ధైర్యం పార్టీలో క్రమేపీ తగ్గినట్టు అనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ భవన్లో అన్నగారు ఉన్నప్పుడు అసలు ఎన్టీఆర్ భవన్ ఒక రేంజ్లో ఉండేది. తర్వాత 2094లో సీఎం అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ భవన్ ఎప్పుడు హంగు ఆర్భాటాలతో ఉండేది. ఈరోజు కళ్ళు లేకుండా అయిపోయింది. ఎందుకు భయం? మనం తప్పు చేస్తే భయం, మనం ఏదన్నా రూపాయి తింటే భయం. అలాంటిది మనం ఎందుకు అడుగులు మడుగులు ఎత్తాలి? మిత్రధర్మంతో పోటీ చేయాలనుకున్నా తర్వాత సంగతి, ముందు పార్టీ బలపడాలి కదా. తెలంగాణలోనూ ఇప్పుడు వచ్చిన అవకాశం బీఆర్ఎస్ అటు ఫెయిల్యూర్ ఉంది, ఇటు కాంగ్రెస్ ఫెయిల్యూర్ ఉంది. మరి తటస్థంగా టీడీపీ పుంజుకోవాలి కదా. అసలు ఎక్కడ కనపట్టలేదు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినట్టు ఉంది. తెలుగుదేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? అన్నగారు అసలు కల్వకుర్తిలో ఓడిపోయినా మళ్ళీ గెలిచి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలపడడానికి కారణమే తెలంగాణ. అన్నగారు స్థాపించిందే ఇక్కడ. గండిపేట ఎలా ఉండేది? అసలు ఎంతో చరిత్ర ఉన్న తెలుగుదేశాన్ని ఏం చేయదలుచుకున్నారు? అసలు నాంచుతున్నారు. అటు పార్టీ అధ్యక్షుడిని వేరే మంచోళ్ళని పెట్టరు, లేదు అటు ఇటు కానీ గుండా చేస్తున్నారు. ఏ ఎలక్షన్ కూడా సన్నద్ధం కాకుండా చేస్తున్నారు. అసలు ఏంటి ఉద్దేశం? పోనీ బీజేపీలో విలీనం అవుతుందా తెలంగాణ తెలుగుదేశం? అదన్నా క్లారిఫై ఇవ్వండి. ఇప్పుడు 2029 నాటికి బలీయమైన శక్తి కావాలంటే ఎట్లా?